ప్రశాంత్ కిషోర్ అందరి ఎన్నికల కోసం వ్యూహ రచన చేసిన ఆయన బీహార్ ఎన్నికల్లో తన జన సురాజ్ పార్టీకి సంబంధించి ఆర్షియా ఫర్ష్ అని చెప్పారు. అంటే ఎక్కితే అందులో ఎక్కుతాం, లేదా పాతాళానికి పోతాం, వస్తే మొత్తం సీట్లు కొడతాం, లేకపోతే మొత్తం పోతాయి అన్నారు. అదే విధంగా చాలా చోట్ల వాళ్ళ పార్టీ డిపాజిట్ కూడా పోయింది, ఎక్కడ ఒక్క సీటు కూడా వాళ్ళ పార్టీ గెలలేదన్నమాట. సో అందరికి వ్యూహాలు రచించిన ఆయన తన పార్టీలో ఒక్క సీట్ కూడా గెలవకపోవడానికి కారణం ఏంటి? తను సొంతంగా తను కంటెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి? బీహార్ లో అసలు అంత పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా? ఒక పక్క మనం చూస్తే ఎన్డీఏ అలయన్స్, మరో పక్క మనం చూస్తే మహాగఠబంధన్, వీటన్నిటిని దాటి జన్ సురాజ్ పార్టీ ఎలా గెలుచుద్ది అనుకున్నారు? అయితే ఇప్పటి వరకు ఆయన చేసిన, అంటే మోడీ గారికి చేసిన క్యాంపెయిన్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ చేసిన సపోర్ట్ కావచ్చు, వైఎస్ జగన్ రెడ్డి గారికి చేసిన సపోర్ట్ కావచ్చు, మమతా బెనర్జీకి చేసిన సపోర్ట్ కావచ్చు, లేదా ఇంతకుముందు నితీష్ కుమార్ గారికి చేసిన సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఒట్టి బూటకమేనా? జస్ట్ ఆయన గెలిచే పార్టీని ఎన్నుకుని వాళ్ళకి వ్యూహాలు రచించి తనే వ్యూహ రచన అని చెప్పారా? లేదా అసలు ప్రశాంత్ కిషోర్కి అంత సీన్ ఉందా? అండ్ ప్రశాంత్ కిషోర్ భారత డెమోక్రసీని ఒక మోకరీ లాగా చేయలేదా? ఇంతకుముందు ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఆలోచించుకుని స్వయం నిర్ణయాలతో ముందుకెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి? సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్, డిజిటల్ క్యాంపెయినింగ్స్, లేకపోతే వాళ్ళు ఓట్ మ్యానిపులేషన్, మైండ్ మ్యానిపులేషన్, బూత్ లెవెల్ క్యాంపెయినింగ్, ఇలా చాలా మందికి వ్యూహ రచన చేశారు ఆయన. కానీ తన సొంత పార్టీకి పట్టుమని 10 సీట్లు కూడా ఎందుకు సంపాదించుకోలేకపోయారు? ఇదే పెద్ద ప్రశ్న.